ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసి సో ఏపీ ఎంసెట్ గురించి సెకండ్ ఫేజ్ గురించి అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఇన్వెస్ట్ చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ అయితే అలాట్ అవ్వకపోతే సో సెకండ్ ఫేజ్లో సో సీట్ అనేది వస్తుందా రాదా అని క్లియర్గా చెప్పబోతున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇన్ కేస్ మీకు కానీ ఫస్ట్ ఫేజ్లో ఫీ అయితే పే చేశారు కదా, సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫీ అనేది పే చేయాలా లేదా అని కూడా క్లారిటీగా అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో సీట్ మళ్ళీ పెట్టుకోవచ్చా, ఐ మీన్ మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అని చెప్పబోతున్నా. ఓకేనా, సో క్లియర్గా ఈ 3 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. గైస్ మీరు కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ ఫీ అనేది పే చేశారనుకోండి, రిజిస్ట్రేషన్ ఫీ, సో సెకండ్ ఫేజ్లో మీకు ఎలాంటి ఫీ అయితే ఉండదు. సో కన్ఫర్మ్గా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో కాబట్టి సో మీకు ఎలాంటి వరీ అక్కర్లేదు. ఇన్ కేస్ మీరు కానీ న్యూగా జాయిన్ అవుతున్నారు సెకండ్ ఫేజ్ కంటే, సో కన్ఫర్మ్గా రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఓసీ వాళ్ళకి వచ్చి అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1200, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 అయితే ఉంటుంది ఫీ అనేది. సో క్లారిటీ ఇచ్చాను అనుకున్నా ఫీకి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్లో అయితే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో కన్ఫర్మ్గా మీరైతే పెట్టుకోవచ్చు సీట్ అనేది. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దానికి తగ్గిన డేట్స్ కూడా మీకు చెప్తాను సో వచ్చిన వెంటనే. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో వచ్చిన వెంటనే మీకు ఆ డేట్స్ కూడా క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చలేదు అనుకోండి, సెకండ్ ఫేజ్లో మీకు కన్ఫర్మ్గా సీట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు అనేది సెకండ్ ఫేజ్లో మళ్ళీ న్యూగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకొని సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కానీ ఇప్పుడు నార్మల్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి ఫస్ట్. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ కాలేజీకి ఒక ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు ఇన్ కేస్ కాలేజ్ రాకపోయినా ఫస్ట్ ఫేజ్ కాలేజ్ అలాగే ఉంటుంది. ఓకేనా, సో అదనమాట. కాబట్టి కన్ఫర్మ్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి ఫేజ్ 1లో ఏ కాలేజ్ వచ్చినా. సో క్లారిటీ చెప్పాను అనుకున్నా. సో కాకపోతే వీడియో అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో వీడియో అయితే లెంతీ లేదనుకున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.